3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిపోతుంది. ఇది మంత్రి నారాయణ తేల్చి చెప్పినటువంటి అంశం. రాజధాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10,000 ఎకరాలు అవసరం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్టు చెప్పారు. అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఇప్పటికే 7 గ్రామాల పరిధిలో 20,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించారన్నారు. ఏదైతే సిఆర్డీఏ 50వ అథారిటీ సమావేశానికి సంబంధించినటువంటి మీటింగ్ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. స్పార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు అదనంగా 2.5 ఎకరాలు, 7,500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు మరో 2 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణానదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకి అనుమతులు మంజూరు చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తయిపోతుంది అని స్పష్టం చేశారు. రాజధాని హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకి ఆర్ఎఫ్పి